నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ పురోగతిలో యువత భాగస్వాములై నిబద్ధతతో సేవలు అందించాలి. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సూచనలు. అనకాపల్లి జిల్లా అమలాపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి పాలన గురించి వివరించిన హోంమంత్రి అనిత. గంగాధర నెల్లూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు గొట్టిపాటి, మండిపల్లి. మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేస్తున్నామని వెల్లడి. అమరావతి నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రెండో విడత పోలింగ్ కు కాంగ్రెస్ వ్యతిరేకమని స్పష్టీకరణ. దేశ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రోజ్గార్ మేళా ప్రధాన లక్ష్యమని, అందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజన్లో శనివారం నిర్వహించిన 16వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదట దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 16వ రోజ్గార్ మేళా ద్వారా 51,000 మందికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం గుంతకల్లులో రైల్వే, పోస్టల్ శాఖలో ఎంపికైన యువతకు ఉద్యోగ నియామక పత్రాలను శ్రీనివాస వర్మ చేతుల మీదుగా అందజేసి ఎంపికైన వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రధాని మోదీ ఎటువంటి రాజీ లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు. గత కొంతకాలంగా రోజ్గార్ మేళాల ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటికే 10 లక్షలకు పైగా ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. నియామక పత్రాలు అందుకున్న వారు కేవలం ఉద్యోగులుగా మాత్రమే భావించకుండా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, వారి సేవ, మనోభావం, కర్తవ్య నిబద్ధత భారత భవిష్యత్తును మరింత బలంగా నిర్మించగలదని అన్నారు. ఎవరైతే ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నారు. ఎందుకంటే చదువు పూర్తయ్యాక జీవితంలో స్థిరపడాలి అంటే మంచి ఉద్యోగం కావాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. విద్యార్థుల్లో కానీ ఏ విధమైనటువంటి ఆశ తల్లిదండ్రుల్లో కూడా ఉంది. బాగా చదువుకోవాలా, చదువుకున్నటువంటి మంచి ఉద్యోగం రావాలి, పిల్లలకి ఉద్యోగంలో మళ్ళీ ప్రభుత్వంకు ఉద్యోగం రావాలి. కాబట్టి వేళ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే మీరంతా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులు. కాబట్టి మీ తల్లిదండ్రులు ఆశలు ఏదైనా ఎన్నబడి వేళ నెరవేరుస్తున్నా మీరు కూడా జీవితంలో స్థిరపడడానికి ఒక నియామక పత్రాన్ని అందుకునేటువంటి ఒక మర్చిపోలేనటువంటి రోజు ఈ రోజు అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు పెంపొందించాలి. ప్రభుత్వ రంగంలోనే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సందర్భం మీరందరికీ కూడా తెలుసు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు పెద్ద ఎత్తున యువతకు ఏదైతే స్టార్ట్అప్ కంపెనీస్ ద్వారా, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా పెద్ద ఎత్తున ఈ దేశంలో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. దీని అందరూ కూడా అంగీకరించి తీరాలని ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులైనా రాజకీయపరమైనటువంటి ఆలోచనలు ఎలా ఉన్నారు. ఈరోజు భారతదేశం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ 11 సంవత్సరాల కాలంలో దేశం అనేక రంగాల్లో ఒక బలమైనటువంటి శక్తిగా, ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇవాళ భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద 4వ ఆర్థిక శక్తిగా ఎదిగింది అనేటువంటి విషయం మీరందరూ కూడా గ్రహించాలి. ఇవాళ ప్రపంచంలోనే జీడిపి భారతదేశం 4వ స్థానంలో, 2 నెలల క్రితం 5వ స్థానంలో. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించే నాటికి 2014లో 11వ స్థానంలో. ఇవాళ జపాన్ అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే 4వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది అనేటువంటి విషయాన్ని. అంతేకాదు రాబోయే కాలంలో సంవత్సరాల కాలంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగబోతాం. ఇవాళ భారతదేశం విశ్వగురువుగా తయారైనటువంటి కాలం చాలా దగ్గరలో. విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెద్ద 2014 ముందు భారతదేశం
2014 తర్వాత భారతదేశం అనేటువంటి ఒక 2 అధ్యాయాలు మనం ఈ సందర్భంగా నేను రాజకీయపరమైనటువంటి స్టాటిస్టికల్ ఆధారంగా మాట్లాడుతున్నాను. మీ దగ్గర ఉన్నటువంటి స్టాటిస్టిక్ చూడండి, వాస్తవాలు పరిశీలించి 2014 వరకు ఈ దేశంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉంటే, ఎన్ని MBBS సీట్లు ఉంటే, 14 తర్వాత దానికి 2 మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఈ 11 సంవత్సరాల్లో దానికి 2 సీట్లు పెరిగాయి. అదేవిధంగా విమానాశ్రయాలు, అదేవిధంగా నేషనల్ హైవేస్, కనెక్టివిటీ వేల దేశంలో, లాజిస్టిక్స్ ఆధారంగానే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ అంటారు. అన్ని రంగాల్లో ఇవాళ ఈ విధంగా భారతదేశం ముందుకు వెళ్ళిపోతున్న సందర్భంలో 51,000 మందికి 16వ రోజుగారు వేల ద్వారా వేల ఈ విధమైనటువంటి నియామక పత్రాలు అందిస్తుంది. ఎక్కువ మంది రైల్వేస్ ఉన్నారు, పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నారు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఏదైతే రైల్వేస్ గురించి నాకు కొంచెం అనుకుందాం, ఎందుకంటే నా పోర్ట్ఫోలియో స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ కి లాజిస్టిక్ విషయంలో రైల్వేస్ లో ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాం. సైల్ అనేటువంటి సంస్థలు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, బొఫర్లో కానీ, రూపేలో కానీ, బిలాయిలో కానీ, సేలంలో కానీ, అన్ని చోట్ల రైల్వే కనెక్టివిటీ ఉంటుంది, సైడింగ్ కనెక్టివిటీ. అంతేకాదు ఈ మధ్యకాలంలో జమ్మూ కాశ్మీర్ లో చినాబ్ నదిపై నిర్మించినటువంటి రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో ఒక చారిత్రాత్మకమైనటువంటి బ్రిడ్జిని నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేయడం జరిగింది కేబినెట్ లో. ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి ఆ పోర్ట్ఫోలియో అన్నటువంటి సెయిల్ ఏదైతే ఉందో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా 16,000 మెట్రిక్ టన్ ఐరన్, స్ట్రాంగ్ ఐరన్ ని సప్లై చేసింది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ విధంగా దాదాపు ఇప్పటికీ రోజ్గార్ మేళా ద్వారా భారత ప్రభుత్వం 12 లక్షల మంది వరకు కూడా నియామక పత్రాలు అందజేసింది. రాబోయేటువంటి రోజుల్లో నేను కూడా ఈ సంవత్సర కాలంలో మంత్రి అయ్యాక దాదాపు 3వసారి రోజ్గార్ మేళా కార్యక్రమానికి హాజరయ్యారు. మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక సమర్థవంతమైనటువంటి అధికారులుగా పేరు తెచ్చుకోవాలి, మంచిగా పదోన్నతులు పొందాలని సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అమలాపురం గ్రామంలో హోంమంత్రి అనిత పర్యటించారు. రాబోయే 4 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని అన్నారు. జగన్ పాలనలో గాడి తప్పిన అభివృద్ది, సంక్షేమాన్ని చంద్రబాబు కేవలం ఏడాది పాలనలోనే ప్రగతి పథంలో రాష్ట్రాన్ని చిత్తశుద్దితో నడిపిస్తున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ప్రధాని మోదీ సహకారంతోనే ఇదంతా సాధ్యమవుతుందని అన్నారు. మీ బాగోగులు ఏంటి, మీకు ఇల్లు ఉందా, మీకు వాకిలు ఉందా, మీకు పెన్షన్ వస్తుందా, మీకు తల్లి కొందరు వచ్చిందా, గ్యాస్ ఇచ్చారా, ఇవన్నీ అడిగి చెప్పుకు రాజకీయ నాయకులు ఎవరైనా చూసారా? ఈరోజు మేము వచ్చాం, దయచేసి ఆదరించండి. మీకు ఏమైనా కష్టం వస్తే వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ కష్టం ఇమీడియట్ గా తీర్చడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దయచేసి మీ ఇష్యూలను అందరూ కూడా సహకరించండి. చాలా మంది ఇక్కడ ఉన్న విలేజ్ లో నేను కూడా చూసాను, 2,398 మంది గ్రామ జనాభా రాశారు. కాకపోతే దాంట్లో ఇల్లు చూస్తే నాకు నిజంగా చాలా వండర్. 2,389 ఇల్లులు ఉన్నాయి. దానికి హౌస్ హోల్డ్స్ అయితే 438 హౌస్ హోల్డ్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ చూస్తే రేషన్ కార్డు చూస్తే 700 చిల్లర ఉన్నాయి రేషన్ కార్డు. అంటే ఇంచుమించుగా ఒక్కొక్క ఇంట్లోనే 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ ఉంటాయి. అందువల్ల ఇల్లుల సంఖ్య తక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉంది ఇక్కడ కదా. సో మీరు చెప్పడమే కాదు, నాకు సాక్షాత్తు నాకు రిపోర్ట్ ఇచ్చారు. డెఫినెట్ గా నేను వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లోకి వెళ్ళాను. నిజంగా చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అది. 4 కూతుర్లు 2 కొడుకులు, ఒక ఇల్లు కూడా కట్టుకునే స్తోమత కూడా లేదు ఆ తల్లికి. కనీసం లోపలికి వెళ్ళిన పాకలోకి వెళ్ళి నేను చూస్తే ఇంత గొట్టులు జస్ట్ ఇంత గొట్టులా వేసుకుని ఒక కొడుకు అందులో ఒక కొడుకు ఇందులోనే కాపురం ఉండే పరిస్థితి. సో ఇటువంటి అటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇల్లు కూడా నేను ఈరోజు చూడటం జరిగింది. డెఫినెట్ గా అమ్మ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశాలు ఇచ్చారు. ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరూ కూడా రిస్టోర్ చేయమని నేను చెప్పాం. ఎవరెవరికైతే హౌసింగ్ లేదు వాళ్ళు ఎవరు ఉన్నారో చూడమని చెప్పాం. అమ్మ నాకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. 4 సంవత్సరాల్లోనే ప్రశాంతంగా మీకు చేయాల్సిన పనులన్నీ చేసి అప్పుడు ధైర్యంగా మీ దగ్గరకు వచ్చి ఓటు అడగకపోయినా కూడా మా అనితమ్మ కోట అయ్యాలని అనుకునేటట్టుగా నేను చేసుకుంటాను. దానికి మీరందరూ సహకరించండి చాలు. ఇంకోటి, ఇక రైతులకి కొంతమంది సమస్యలు ఉన్నాయి, కొంతమంది రెచ్చగొడుతున్నారు. దయచేసి ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఏ రైతుకి కూడా అన్యాయం జరిగే పరిస్థితి రాదు, రానివ్వను. అది నా మాట.
ఎందుకంటే ఈ రోజు మనకి ఇక్కడ కమింగ్ సూన్ ఇక్కడ మంచి మంచి ఫ్యాక్టరీస్ వచ్చినా ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు అవుతాయనే ఉద్దేశంతో ఈ రోజు ఫార్వర్డ్ స్టెప్ వేసాం. దానికి ఫస్ట్ ఫేజ్ లో మన విలేజ్ లో చాలా మంది కొంచెం రోడ్డు మన డబ్బులు ఇచ్చారు, చాలా మంది డబ్బులు కూడా పడినాయి. ఇంకా కొన్ని ప్లేసులు ఉన్నాయి వాటికి ఇంకా డబ్బులు పడలేదని నాయకులు కూడా నా దగ్గరికి వచ్చి మొన్నే మాట్లాడారు చాలా మంది. డెఫినెట్ గా గవర్నమెంట్ తో మాట్లాడుతా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. దయచేసి ఎటువంటి అపోహలకి గురి కాకండి. ఎవరైనా వచ్చి రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకండి. ఇంకో విషయం ఏంటంటే చెప్తున్నా, ఎవరైనా చాలా మంది వస్తారు నీ అకౌంట్ నెంబర్ వాళ్ళ జేబులో డబ్బులు తీసేసినట్టుగా చెప్తారు. నీ అకౌంట్ నెంబర్ లేకపోతే నీ ఫోన్ నెంబర్ అంటారు. దయచేసి అలాంటి వాళ్ళకి ఇవ్వకండి. ఎందుకంటే సైబర్ నేరాలు పెరిగిపోయినాయి. నీ అకౌంట్ నెంబర్ బేస్ చేసుకుని నీ అకౌంట్ లో తల్లో పొలం కూడా తీసేసుకుంటారు. అకౌంట్ నెంబర్ ఎవరు అడుగుతారు? అధికారులు వచ్చి అడుగుతారు. అర్థమైందా? అధికారులు వచ్చి అడిగినప్పుడు ఇవ్వండి. అంతే తప్పించి లోకల్ ఆ నాయకుడు ఈ నాయకుడు నాకు అకౌంట్ నెంబర్ ఈ డబ్బులు వేసేస్తాను, ఆ డబ్బులు నాకు ఎంత అడుగుతారు కొంతమంది వచ్చి. అలాంటి వాళ్ళు నమ్మమాకండి. ఈరోజు సైబర్ నేరాలు పెరిగిపోయినాయి. మీ ఫోన్ నెంబర్లు తీసుకుంటారు, మీ అకౌంట్ నెంబర్లు తీసుకుంటారు. తీసుకుని వచ్చిన తర్వాత నుంచి లేనిపోని బాధని మీరు పడాల్సి వస్తుంది. కాబట్టి అటువంటివి ఏం లేదు. మా డబ్బులు పడేటప్పుడు కంపల్సరీ అధికారులే మీ దగ్గరికి వచ్చి అకౌంట్ మీ దగ్గర డీటెయిల్స్ అనేది తీసుకుంటారు. ఆల్రెడీ మీ డీటెయిల్స్ అనేది మా దగ్గర ఉంటాయి. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. గంగాధర నెల్లూరులో మంత్రులు గొట్టిపాటి రవి, మండిపల్లి రాంప్రసాద్లు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. అన్నా క్యాంటీన్ కు భూమి పూజ చేసిన అనంతరం నెల్లేపల్లి గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేనిఫెస్టోలోని ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. మామిడి రైతుల సమస్యలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని, కూటమి ప్రభుత్వం 80% మామిడి పంటను కొనుగోలు చేస్తుందని తెలియజేశారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ అందుతున్నాయా లేదా కూడా తెలుసుకోవడం. చాలా మంది గ్యాస్ వస్తుంది, పిల్లలకి చదువుకోవడానికి మనం ఇచ్చే 13,000 ఉన్నాయి, అందరూ పడుతుందని చెప్పి చెప్తారు. చాలా మంది ఒకరిద్దరు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కూడా కరెక్ట్ చేసి ఇమీడియట్ గా చేయమని చెప్పాము. తప్పకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంవత్సరం 3 నెలల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే పిల్లలు చదువుకోవడానికి తల్లికి 100 ఇస్తామని చెప్పారు. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా అందరికి ఇస్తా ఉన్నాం. దాదాపు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు తల్లుల అకౌంట్ వేసిన ఘనత చంద్రబాబు గారి నాయకత్వం అన్నమాట మన ప్రభుత్వం అనేది చెప్తున్నాం. అదేవిధంగా ఇందాక చెప్పాడు, మినిస్టర్ గారు చెప్పాడు, మామిడి పంటలకు సంబంధించి సమస్య వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. పంట ఏ విధంగా కొనుగోలు చేయాలని చెప్పి ఫ్యాక్టరీలతో మాట్లాడాము. అయినా సరే ఫ్యాక్టరీలు కొంతమేర ముందుకు వచ్చి కొంత సపోర్ట్ ఇవ్వండి మీరు ప్రభుత్వం అంటే ప్రభుత్వం కూడా సపోర్ట్ ఇచ్చి మనం పనిచేస్తా ఉన్నాం. 80% పంట కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి రోడ్డు మీద మామిడికాయలు పంపించి ఆ రైతులు మామిడికాయలన్నీ తొక్కించి గందరగోళం చేసి చాలా ఏదైతే ఒక నాయకుడిగా చేయకూడని పని చేశాడో అంతా చేసి అసైన్ చేసి వెళ్ళిపోయారు. అదేవిధంగా పొగాకు ఉంది మా ప్రాంతం, మేము కూడా పొగాకు పండే ప్రాంతంలో పుట్టామండి. విపరీతంగా పొగాకు ఎప్పుడు కూడా ప్రభుత్వం పొందు, కానీ ఈ సంవత్సరం రైతులకు ఇబ్బంది ఉండనే దానికోసం 270 కోట్ల రూపాయలు ఇచ్చి పొగాకు కొనిపిస్తా ఉన్నారు. అదే కోకో పంట ఉంది, కోకో పంట కూడా ఇదే సమస్య వచ్చింది. 50 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి కొనిపించేస్తున్నాం. ఏ పంటకి ఇబ్బంది వచ్చినా ఒక్క సంవత్సరం పంట ఎక్కువగా పండింది. ఎక్కువగా పండినప్పుడు డిమాండ్ సప్లై దాంట్లో కొద్దిగా ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది వచ్చినప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేస్తాం. 80% పని పూర్తి అయిపోయిన తర్వాత నువ్వు వచ్చేసి ఇవాళ ఏదో చేస్తాను, ఏదో తొక్కిచ్చి గందరగోళం చేసి వెళ్ళిపోయావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అసెంబ్లీ కూడా అసెంబ్లీలో నేను నిలది, నేనేదైనా తప్పు చేస్తే నువ్వు నిలది, నీకు అవకాశం ఉంది. మీకు 11 మందిని గెలిపించారు, మీకు అవకాశం ఉంది. మీరు అసెంబ్లీకి వచ్చి పోరాడండి. మేము పోయినసారి 18 మంది 19 మంది మేము అసెంబ్లీలో ఉన్నాం. 4 వెళ్ళిపోయినా 18 మంది ఉన్నాం. 18 మంది మీరు 150 మంది ఉన్నా సరే మేము వెనకాడకుండా వచ్చి బయట చేశాం కదా మీ మీద. నువ్వు అసెంబ్లీకి రావు, వెళ్ళిపోయావు. అసెంబ్లీ దారి రాకుండా దొడ్డిదారిని వెళ్ళిపోయావు. ఎప్పుడో నెలకోసారో సంవత్సరానికి ఒకసారో బయటకు వస్తావు. వచ్చేసి నువ్వు ఈ ధర్నాలు ప్లాన్ చేసుకుంటావు, ధర్నాలు పెడతావు, గందరగోళం చేస్తావు, సృష్టిస్తావు. ఒకరిద్దరు నీ ధర్నాలకు వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు తొక్కించుకుంటూ వెళ్ళిపోతావు. అన్ని నాశనం చేస్తావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా నీకు 150 సీట్లు ఇస్తే ఇంట్లో కూర్చొని బయటికి రాలా. వాళ్ళు 11 సీట్లు ఇస్తే నేను కూడా రాజకీయ పరంగా మళ్ళీ వాడుకునే ప్రయత్నం చేస్తాం. నేను ప్రజలు నమ్మరు. ఒకసారి నీకు అధికారం ఇస్తేనే ఈ రాష్ట్రం సర్వనాశనం చేసావు. 20 సంవత్సరాలు వెనుకపోయింది. ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి. ఏ ప్రభుత్వం అధికారం ఉంటే 10 మంది ప్రజలకి మంచి జరుగుతుందో ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం మాత్రమే చెప్పడంలో ఏమాత్రం సరిచేయాలి. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.